బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 30 అంశము సొంత కార్యములు వాక్యము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసు ప్రభువు చెప్పాడు. ఈ మాట చెప్పింది ఆయన శిష్యులతో. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘములోని శిష్యులు సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసు ప్రభువు శిష్యులుగా చేశారు. మొట్టమొదట అంత్యొకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే యేసు ప్రభువు శిష్యులనే క్రైస్తవులు అని పిలిచారు. ఇప్పటికీ కూడా క్రైస్తవులంటే యేసు ప్రభువు శిష్యులే. అయితే నేటి క్రైస్తవులు అన్యజనుల్లా జీవిస్తూ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారే తప్ప యేసు శిష్యులుగా లేరు. అందుకే తమ సొంత కార్యములకే పరిమితమయ్యారు. యేసుక్రీస్తు కార్యములను చూడటానికి దైవజనులు ఉన్నారు కదా, ఇంకా అందరూ తమ సొంత కార్యములు కాక ఇంకేం చేస్తారు? సొంత కార్యములు చూసుకోకుండా యేసుక్రీస్తు కార్యములు చూస్తూ కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? ఉదయం లేస్తే ఎన్ని ఖర్చులు ఉంటాయి? వాటికి డబ్బులు ఎవరిస్తారు? ఆదివారం చర్చికి వెళ్తున్నాము కదా, చందాలు కూడా ఇస్తున్నాము. ఇంతకంటే దేవుని కార్యము ఏముంటుంది? ఇలా అనేక రకాలుగా వాదించవచ్చు. మన వాదన మనకు సహేతుకంగానే ఉంటుంది. ఒకవేళ పౌలుగారే పొరబడి ఉండొచ్చేమో. భూమి మీద మనుష్యుల మనుగడ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు మనుష్యుల జీవన విధానం ఏమీ మారలేదు. స్వార్థపూరితమైన జీవితం జీవిస్తూ నేను, నా కుటుంబము అనుకుంటారే తప్ప దేవుని గురించి ఆలోచించేది ఏమీ ఉండదు. అవసరమైతే తప్ప, అంటే కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తుకొస్తాడు. ఇలాంటి జీవితం జీవించేవారు సొంత కార్యాలు కాక యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని పౌలు బాగా గ్రహించాడు. కాబట్టే అందరును తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కాని యేసుక్రీస్తు కార్యములు చూడరు అని తెగేసి చెప్పాడు. మనుష్యులు ఎలాంటి వారో పౌలు తిమోతికి వ్రాస్తూ, మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునేయుందురు అని 2 తిమోతి 3:2-5 వరకు మనుష్యులకు ఎన్నో బిరుదులు ఇచ్చాడు. మరి ఇలాంటివారు యేసుక్రీస్తు కార్యము చేస్తారనుకోవడం అవివేకమే. పైకి భక్తిగల వారివలె ఉండి వారి భక్తిని, దేవుని పట్ల వారి ప్రేమను, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం అని పాటలలో మాత్రమే చూపిస్తారు తప్ప నిజ జీవితంలో వారి సొంత కార్యములకే వారు ప్రాధాన్యత ఇస్తారు. క్రైస్తవులనబడేవారే యేసుక్రీస్తు కార్యములను చూడకపోతే అన్యజనులను నిందించడానికి మనకి ఎలాంటి అర్హత ఉండదు. నేను యేసుక్రీస్తు కార్యములను చేస్తే ఆయన నా కార్యములను చూడడా అన్న విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా సొంత కార్యములను కాకుండా యేసుక్రీస్తు కార్యములను చేయుటకు మాకు శక్తిని, కృపను అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.